హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఓప్పో 5N2 ఫ్లిప్ అయితే ఈరోజు మొబైల్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా లైక్ కొడితే అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఫస్ట్ అయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏమన్నా లైక్ కొట్టండి. ఆ లైక్ బటన్ కొంచెం లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే మన వీడియోస్ సజెషన్లోకి అయితే వెళ్తుంది అనమాట. అంటే యూట్యూబ్ అనేది కొంచెం బూస్ట్ అయితే ఇస్తాడనమాట. ఓకే, మన వీడియోస్కి అయితే ఓకే. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్ చూద్దామన్నా. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్స్ మీడియాటెక్తో అయితే వస్తుందన్నమాట. 9000+ అయితే వస్తుంది. అలాగే ఇంకా మనకైతే 8GB ర్యామ్ స్టార్టింగ్ అయితే వస్తుంది. అలాగే 6.8 డిస్ప్లే అనమాట. ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఇంకా 128 రిఫ్రెష్ అయితే వస్తుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అలాగే మిడిల్లో పంచ్ హోల్ కెమెరా కూడా ఉంటుంది అనమాట డిస్ప్లే. అలాగే ఇంకా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే కెమెరా విషయానికి వచ్చినట్టయితే. అలాగే ఇంకా మెయిన్ కెమెరా చూసుకున్నట్టయితే మనకైతే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అలాగే ఇంకా సెకండ్ కెమెరాకి వచ్చి మనకైతే 8 మెగాపిక్సెల్ అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట, 8 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్. అలాగే ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా మనం బ్యాక్ సైడ్ కెమెరాతో మనమైతే 4K 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అన్న. అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనమైతే 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది వైడ్ యాంగిల్ అనమాట. అలాగే ఇంకా ఫుల్ హెచ్డీ పెట్టి మనమైతే 30 fpsలో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట ఫ్రంట్ కెమెరాతో. అలాగే ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఇంకా 44 వాట్ సూపర్ ఛార్జర్ అనమాట. అలాగే టైప్-C కేబుల్తో అయితే వస్తుంది. అలాగే ఇంకా 5G సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈ మొబైల్లో అయితే. అలాగే 256 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే ఇంకా మీకైతే నాన్ ఎక్స్టెన్సిబుల్ మెమరీ కార్డ్ అనమాట. ఇంకా దీని ఫుల్ స్పెసిఫికేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్లు అయితే పెట్టండి అన్న. నేనైతే దీని ఫుల్ స్పెసిఫికేషన్ అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను ఒకటైతే. అలాగే ఇంకా ఎవరైనా లైక్ కొట్టండి. నా ప్రైజ్ ఎంత పెడతారంటే నాకు తెలిసినంత వరకు ఒకవేళ పెడితే 70K నుంచి 80K దాకా పెడతారు. ఆ మిడిల్లో అయితే పెడతారనమాట ఈ ఫోన్ ప్రైస్ అయితే. అలాగే దీని మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే ఉందన్నమాట. పెద్దగా సైజ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ డిస్ప్లే హైలైట్ అనమాట బ్యాక్ సైడ్ అయితే. ఆ డిస్ప్లే అనేది చాలా పెద్దగా ఉంది. ఆ డిస్ప్లే సైజ్ ఎంతో నాకైతే తెలియదు అన్న. ఒకవేళ మీకు ఏమైనా తెలిసే కింద అయితే కామెంట్లో పెట్టండి అన్న. ఈ ఫోన్ అయితే హైలైట్ అదే అన్న. అలాగే మీకు ఇట మొబైల్ ఉంచుతారు కదా, ఉంచినప్పుడు కింద అది కొంచెం పైకి లేస్తుంది కదా, మనం ఉంచేప్పుడు స్క్రీన్ అనేది కొంచెం పైకి లేకుండా చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట అదైతే. అందుకని దీంట్లో స్పెషాలిటీ అదే అనమాట. కిందనే మనం ఉంచేప్పుడు కానీ స్క్రీన్ పైకి లేదంట. అది కూడా ఒక స్పెషాలిటీ దీంట్లో అయితే. అలాగే మెయిన్ అయితే కెమెరాస్ అయితే కొంచెం ఫోకస్ అయితే చేస్తారు వీళ్ళు ఒప్పో వాళ్ళు అయితే. మనమైతే మార్చిలో అయితే చూడొచ్చు అన్న. అంటే ఈ మంత్లోనే మనకైతే 16వ తేదీ లోపల ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ప్రీ ఆర్డర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతారో మనకైతే తెలియదు. ప్రీ ఆర్డర్స్ అయితే మీకైతే ఒకసారి అమెజాన్లో అయితే చెక్ చేసుకోండి అన్న. ఓకే, ఇంకా బాయ్ అందరికీ, సీ యూ టుమారో. అలాగే వీడియో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఓకే, ఇంకా బాయ్ అందరికీ, సీ యూ టుమారో.